ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరం నాకు తెలియచేయండి. వాటన్నిటినీ ప్రేయర్ బుక్లో నేను రాసి మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఫరో ఇశ్రాయేలీయులందరినీ కూడా సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలీయులందరూ చాలా భయపడిపోయారు. ఇంకా మాకు చావే దిక్కేమో, ఇలాంటి పరిస్థితుల్లో మేము పడిపోయామేంటి అని ఒక సందిగ్ధంలో వారందరూ ఉన్నారు. అయితే దేవుడు తన ప్రజలకు ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోవాయే మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండాలని దేవుడు తన ప్రజలకు మాట ఇచ్చాడు. ఆయన మాట ఇవ్వడమే కాదు, అద్భుతమైన రీతిలో ఏ ఫరోనైతే చూసి ప్రజలు భయపడ్డారో ఆ ఫరోని దేవుడు శాశ్వతంగా తొలగించేశారు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్నా నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఫరో అనే పరిస్థితి ఏదైతే నీ జీవితంలో నువ్వు బాధపడుతూ దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నావో, నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు ఆయన ఎదుట నిలబడితే గనక నీ జీవితంలో ఆ ఫరో అనే సమస్యను దేవుడు శాశ్వతంగా తొలగిస్తారు. ఆమేన్. మీరు చూడండి, ఇదే నిర్గమకాండంలో ఉంటుంది. ఇశ్రాయేలీయులంట ఫరో పెడుతున్న బాధలన్నిటిని బట్టి యెహోవాకు మొర పెట్టారంట. ఈరోజు నేను అడుగుతున్నాను ఆత్మీయ తండ్రిగా, నీ జీవితంలో నీకున్న కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు బట్టి నువ్వు దేవునికి నిజంగా మొరపెడుతున్నావా? నీ జీవితాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని ఎదుట యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేదా నులివెచ్చని జీవితంలో ఉన్నావా అనేది ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే గొప్ప గొప్ప యుద్ధాలు, గొప్ప గొప్ప పరిస్థితులు మనమేమి చేయగల యుద్ధాలు. దేవుడు మన పక్షాన ఉంటాడు. ఎప్పుడైతే మనము దేవుని ఎదుట మౌనంగా ఉంటామో, మనము దేవుని ఎదుట ఆయన మీద నమ్మకాన్ని నుంచి ఆయనకు అప్పగిస్తామో, మన పక్షాన యుద్ధం ఆయనే చేస్తాడు. చాలామంది క్రైస్తవుల జీవితాల్లో దేవుని కార్యాలు చూడలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మీద ఆధారపడుతున్నామని అంటూనే లోకం మీద ఆధారపడతారు. తమ సొంత శక్తి మీద ఆధారపడుతూనే దేవా నువ్వు చూసుకుంటావులే అని ఇలా రెండు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ పరిస్థితిని బట్టి దేవుడు నీకు ఈ వాగ్దానం ఇచ్చాడు. యుద్ధం ఆయనే చేస్తాడు. నువ్వు మౌనంగా దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన నీ చేతికి అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చెయ్యి, యథార్థంగా జీవించు. నీ భక్తిలో లోపము లేకుండా నువ్వు చూసుకుంటే దేవుని శక్తిలో ఏమాత్రం లోపం లేదు. ఆయన నీ పట్ల కార్యం చేస్తాడు. ఆయన నీ ఇబ్బందులు తొలగిస్తాడు. ఆయన నీ సమస్యలు నీకు దూరపరుస్తాడు. నువ్వు దేవుని మీద ఆనుకో. ఒకే ఒక్క మాట చెప్తాను, నీ భక్తిలో లోపము లేకుండా నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రభువులో ముందుకి కొనసాగు. సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో ఫరో అనే సమస్యను దేవుడు శాశ్వతంగా తొలగించబోతున్నాడు. నువ్వు సాక్ష్యము చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.